ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం శనగపిండి బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: శనగపిండి పావు కిలో, బియ్యపు పిండి 50 గ్రాములు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు 1 కప్పు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి 3, తురిమిన అల్లం 1 స్పూను, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి, బియ్యపు పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర, తురిమిన అల్లం, చిటికెడు వంట సోడా మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీరు పోసుకుంటూ బోండాలు వేయడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే నీటిని సరిపడినంత మాత్రమే పోసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల సోడా పిండితో చర్య జరిగి పదార్థాలన్నీ ఒకదానితో ఒకటి బాగా కలిసి బోండాలకు మంచి రుచి వస్తుంది. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత నూనెను బాణలిలో పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిన విధంగా కలుపుకున్న పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని నెమ్మదిగా గుండ్రని ఆకారంలో నూనెలోకి వదలాలి. గరిటెతో అన్ని వైపులా సమానంగా కాలేటట్లు మధ్య మధ్యలో తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా దాదాపు 5 నిమిషాల పాటు కాలిన తర్వాత బోండాలు ముదురు బంగారుపు రంగులోకి వస్తాయి. ఇప్పుడు చిల్లుల గరిటెతో నూనెను వార్చుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. దీనివల్ల బోండాలలో అధికంగా ఉన్న నూనె టిష్యూ పేపర్ గ్రహిస్తుంది. అంతే, మనకు ఎంతో రుచికరమైన శనగపిండి బోండాలు తయారవుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.